సెప్టెంబర్ 20, 2024 ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. తప్పులు ఎవరైనా చేస్తారు. తెలియక చేసేవారు కొందరు, చేసిన తప్పు తెలుసుకుని సరిదిద్దుకునేవారు మరికొందరు. చంద్రబాబు తప్పు చేశారు, తెలిసే తప్పు చేశారు. సరిదిద్దుకునే అవకాశం వచ్చినా ఆ పని చేయకుండా మరో తప్పు చేశారు. అందుకే ఆ భగవంతుని ఆగ్రహానికి గురయ్యారు. గిలగిలా గింజుకుంటున్నారు, తనకలాడిపోతున్నారు. ఫ్యామిలీ అల్లాడిపోతున్నారు. వైఎస్ఆర్సీపీని సముద్రంలోకి తోసేయాలని చంద్రబాబు కుట్ర చేస్తే ఆఖరికి ఒడ్డున పడ్డ చేప పిల్లల ఆయన పరిస్థితి తయారైంది. లేకపోతే ఏంటి సార్? కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుణ్ణే రాజకీయాల్లోకి లాగడం ఏంటి సార్? ఆయన పవిత్రమైన లడ్డూపై పదే దాడి చేయడం ఏంటి సార్? జంతువుల కొవ్వు, బాత్రూమ్ క్లీనర్స్, యాసిడ్స్ అంటూ దిగజారి ఆరోపణలు చేయడం ఏంటి సార్? శిశుపాలుణ్ణి 100 తప్పుల వరకు ఆ మాధవుడు క్షమిస్తే చంద్రబాబును కూడా ఈ దేవదేవుడు ఇంతకాలం క్షమిస్తూ వచ్చాడు. ఇప్పుడు హద్దు దాటిపోయింది. డేటు గుర్తుందిగా, సెప్టెంబర్ 20, 2024. శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు ఆరోపణలు చేసిన రోజది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1 కాదు 2 కాదు ఆ దేవదేవుడు మొట్టికాయలు వేస్తూనే ఉన్నాడు, చెంపదెబ్బలు కొడుతూనే ఉన్నాడు. మహాపాపమని తెలిసినా లెక్క చేయకుండా జంతువుల కొవ్వుతో మొదలుపెట్టి కెమికల్స్, హార్పిక్ దాకా నోటికొచ్చిన ఆరోపణలు చేస్తే చివరకు అదంతా చంద్రబాబు మెడకే చుట్టుకుంది. ఆయన గుండె జల్లుమంది, ఆయన గారి వ్యాపారం గొల్లుమంది. వేల కోట్ల నష్టం రావడంతో ఫ్యామిలీ గుండెలు బాదుకుంటోంది. ఆ దేవదేవుడితో రాజకీయం చేస్తే కర్మ ఫలితం ఎలా ఉంటుందో బాబుకు, ఆయన ఫ్యామిలీకి బాగా అర్థమైంది. బాబు గారి ఫ్యామిలీ అమ్మేది కల్తీ పెరిగని FSSAI ₹1,00,000 ఫైన్ వేసిందా లేదా? కల్తీ డైరీలతో బాబుగారి కంపెనీకి ఉన్న అక్రమ వ్యాపారం వెలుగు చూసిందా లేదా? కొవ్వు ఆరోపణలు చేసినప్పటి నుంచి ఆయన గారి కంపెనీ షేర్లు పాతాళంలోకి పడిపోయాయా లేదా? హిందూ దేవాలయాల్లో వరుస అపచారాలు, అపశృతులతో బాబు హైందవ ద్రోహి అని బయటపడిందా లేదా? కొవ్వు ఆరోపణలకు సహకరించాలని ప్రాధేయపడ్డా ఆ పాపంలో భాగం కాలేమని కేంద్రం తేల్చి చెప్పిందా లేదా? ఆఖరికి అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక కుట్ర దాగుందని, అందులో టీడీపీ పాత్ర ఉందన్న విషయంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోందా లేదా? గతంలో అనేక సందర్భాల్లో చంద్రబాబు బూట్లు వేసుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయా లేదా? ముందుగా ఒకసారి ఆ బూట్ల వీడియో చూద్దాం సార్. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. ఆ ఫోటోలు, ఆ వీడియోలు ఒకసారి చూపించండి. చంద్రబాబు నాయుడు గారికి మన హైందవ ధర్మం పట్ల ఉన్నటువంటి భక్తి, శ్రద్ధ, అపారమైనటువంటి గౌరవం, ఆ సంస్కృతి సంప్రదాయాన్ని ఒక్కసారి చూడండి. చూస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి ఫోటో చేతిలో పట్టుకొని బూట్లతో నడుస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు. ఇక్కడ చూసారా, పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ చెప్పులతో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇదేదో భూమి పూజ అనుకుంటాను. అప్పుడు కూడా ఆ పూజా కార్యక్రమంలో కూడా అలాంటి బూట్లు ధరించి మరి ఆయన హైందవ ధర్మానికి ఇస్తున్నటువంటి ఒక గౌరవం అనుకోవాలి. ఆ బూట్లు ధరించి ఆయన పాల్గొనడం. శ్రీవారి ఫోటో, వెంకటేశ్వరుని ఫోటో, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని ఫోటోని అలా బూట్లున్నటువంటి కాళ్ళతో పట్టుకొని నడుస్తున్నారు ఆయన. పైగా ఇప్పుడు అందరూ టీడీపీ నాయకులు అందరూ కూడా చాలామంది ఎలా తయారయ్యారంటే, వీళ్ళంతా హెరిటేజ్ డైరీలో డైరెక్టర్లో లేకపోతే ఆ కంపెనీ ఎంప్లాయీస్ అన్నట్టు బయటకు వచ్చి చాలామంది నాయకులు మాట్లాడుతున్నారు. ఒకసారి అది చూడండి. సార్, చంద్రబాబు నాయుడు గారికి హైందవ ధర్మం పట్ల, హిందూ సంస్కృతి పట్ల, మన సంప్రదాయం పట్ల, ఆ దేవదేవుని పట్ల ఉన్నటువంటి అపారమైన భక్తి, నమ్మకం ఎలాంటిదో ఆ భక్తి శ్రద్ధలు ఒక్కసారి గమనించండి. ఇక్కడ చూడండి, ఏదో ప్రార్థన చేస్తున్నారు, అక్కడ బూట్లు వేసుకున్నారు. చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా అవే. ఇవి రైట్. ఇవి కాకుండా నేను కొన్ని వీడియోస్ చూపిస్తాను, చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఫోటోలు చూశారు కదా, అలాగే మైండ్లో పెట్టుకోండి సార్. ఆయనకున్నటువంటి హైందవ ధర్మం పట్ల ఆయనకున్నటువంటి భక్తి శ్రద్ధలు, అపారమైనటువంటి గౌరవాన్ని చూసాం కదా. కొన్ని వీడియోస్ కూడా చూద్దాం. ఒకసారి వీడియోస్ ప్లే చేయండి సార్. ఎస్, మొన్నటికి మొన్న ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో బూట్లున్నాయి. అక్కడే వెంకటేశ్వర స్వామి ప్రతిమలను వాళ్ళు మెమెంటోగా అందిస్తున్నారు, బహుకరిస్తున్నారు. ఎవరైనా సరే ఆ వెంకటేశ్వర స్వామి ప్రతిమను అలా తాకుతారా సార్ బూట్లు వేసుకొని? సనాతన ధర్మాన్ని కాపాడేటటువంటి ఒకే ఒక నాయకుడు మనకున్నది, ఆయనే నమ్ముకున్నాం. ఆయనే లేకపోతే ఈరోజు సనాతన ధర్మం లేదే.
అని ప్రతి హిందువు బాధపడుతున్నటువంటి సమయంలో ఆయన గారు కూడా చెప్పులతోనే వెంకటేశ్వర స్వామి ప్రతిమను ముట్టుకున్నారంటే వీళ్లకు అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు అలాగే అపారమైనటువంటి నమ్మకం మన హైందవ ధర్మం పట్ల మన హైందవ సంస్కృతి పట్ల ఉందని మనమంతా నమ్మాలి. ఇవి వేషాలంటారా వీటిని, లేకపోతే నిజంగా భక్తి శ్రద్ధలు అంటారా? నెక్స్ట్ ఇంకొక వీడియో చూపించండి సార్. ఇక్కడ చూడండి, సేమ్ అదే వెంకటేశ్వర స్వామి ప్రతిమ మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో చెప్పులు వేసుకుని మరి బూట్లు వేసుకుని మరి, ఓట్లకేమో దేవుడు కావాలి, దేవుడు ప్రతిమ పట్టుకోవాలంటే బూట్లు కావాలి. ఏంటి సార్ ఇది? ఓట్లు కావాలంటే ఏమో దేవుడి పేరు చెప్పుకోవాలి, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం బూట్లు ఉండాలి. నెక్స్ట్ ఇంకో వీడియో చూపించండి సార్, చాలా అద్భుతంగా ఉంటాయి, చూసి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ, ఎందుకంటే చాలా విషయాలు బయటకు వచ్చాయి. దేవదేవుడే ఇవన్నీ బయట పెట్టిస్తున్నారు ఈరోజు, మీరు నేను కాదు, ఆ వెంకటేశ్వర స్వామి. ఇక్కడ చూడండి, అధికారులు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి చెబుతున్నారు దీపారాధన చేస్తున్న సమయంలో బూట్లు వేసుకోకూడదని చెవులో చెప్తున్నారు. కనీస జ్ఞానం ఏంటంటే హైందవ ధర్మంలో మన సంస్కృతిలో దీపారాధన కానీ జ్యోతి ప్రజ్వలన కానీ ఇవి చేస్తున్నప్పుడు, అక్కడ జ్యోతి ప్రజ్వలన జరుగుతోంది కదా, ఇవి చేస్తున్నప్పుడు మన కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులు కానీ షూస్ కానీ ఆయన వేసుకున్నటువంటి ఆ బూట్లు కానీ తీసి చేయాలి. అది అధికారులు వచ్చి చెబితే కానీ చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. వాళ్ళు చెప్పకపోతే అలాగే ఆ జ్యోతి ప్రజ్వలన అలాగే జరిగిపోయేది. ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సి వస్తోంది? ఎందుకంటే తిరుమలను 7 కొండలను 2 కొండలని దుష్ప్రచారం చేసింది చంద్రబాబు నాయుడు గారే. అది 7 కొండల పరిధిలోకి తీసుకొస్తూ శ్రీవారికి 7 కొండల పరిధిని విస్తరించేలా 7 కొండలు శ్రీవారిదే అవుతుందని జీవో ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. తిరుమల లాంటి ప్రముఖ దేవాలయాల్లో ఎక్కడా అన్యమత ప్రచారం జరగకుండా జీవోలు ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలు ఎలా ఉంటాయి? రాజశేఖర రెడ్డి గారు 2 కొండలు చేస్తానంటే ఈయన దేవుణ్ణి మొక్కొని కాళ్ళు నడకన పోయారంట. ఏమని? ఎందుకు మొక్కారు? ఎందుకు వెళ్ళారు? రాజశేఖర రెడ్డి గారు జీవోలు ఇవ్వకూడదని వెళ్ళారా? ఒకసారి ఆ జీవో కాపీస్ చూపించండి సార్.